ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, భారీ కోతలు విధించిందని ఆరోపిస్తూ వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయకుండా, అవసరమైన నిధులు కేటాయించకుండా సవతి తల్లి ప్రేమను కనబర్చిందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు నిధులు ఇవ్వాలన్నారు. ఇతర న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి అన్నదాతకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్కేఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు నిరసనగా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రతులను దహనం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయానికి చాలా తక్కువగా కేటాయించడం జరిగింది. దీనివల్ల చిన్న సన్న పెద్ద మధ్యతరగతి రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈ కిసాన్ సమ్మాన్ నిధిలో కూడా కోత విధించడము, ఉపాధి హామీ పథకంలో కూడా నిధులకు కోత విధించడము, ఇక్కడ చాలా కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి చాలా కోతలు విధించడం జరిగింది. చాలా అన్యాయము, దారుణము. ఇప్పుడు మోడీ ప్రభుత్వం గత 2019 సంవత్సరంలోనే వ్యవసాయాన్ని రెండింతలు చేస్తానని ప్రకటన చేసిన ప్రధానమంత్రి ఇంతవరకు కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి బడ్జెట్ పూర్తి స్థాయిలో కేటాయించకపోవడము, ఉన్న బడ్జెట్ని కోతలు విధించడము సరైనది కాదు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి బడ్జెట్లో సవరణ చేసి వ్యవసాయ రంగానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు వ్యవసాయానికి బడ్జెట్ కేటాయించాలని, అట్లనే కిసాన్ సమ్మాన్ నిధిని రెండింతలు చేయాలని, ఉపాధి హామీ పథకంలో ఇస్తున్న నిధులని ఆపకుండా కోతలు విధించడం వెంటనే చెల్లించాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్కేఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు